నమస్తే. హైదరాబాద్ సిటీ అనంగానే మనము చాలామంది లక్షల మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ జీవనం కొనసాగించడానికి కూడా సిటీల నుంచి జిల్లాల నుంచి కావచ్చు ఇక్కడ పర్యాటకం కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా కోటిన్నర పైన కూడా జనాభా ఉండడం జరుగుతుంది. అయితే ఇంటర్నేషనల్ సిటీగా చెప్పుకుంటున్న మనము హైదరాబాద్ సిటీ ఏదైతే ఉన్నదో దాదాపు జిహెచ్ఎంసీ అనేది కూడా పరిధి కూడా రీసెంట్గానే విస్తరించిల్లు. దాదాపు చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామాలు కావచ్చు ఈ టౌన్స్ కావచ్చు దీనిలో కలపడం కూడా జరిగింది. దాని మీద కూడా బీజేపీ వాళ్ళు రచ్చరచ్చ కూడా చేసిండ్రు. సో ఈ కాంట్రవర్సీ కూడా నడుస్తూ ఉన్నది. సో ముఖ్యంగా ఇంత పెద్ద జిహెచ్ఎంసీ అని చెప్పుకునే హైదరాబాద్ సిటీ నగరంలో మనము ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు రోడ్ల మీద కానీ కనీసము ప్రయాణికులు ఏమైనా టూరిస్టులు కానీ జనరల్గా మనం ఏదైనా పని మీద పోయినప్పుడు కానీ ఈ చోటు నుంచి వేరే చోటు మీద వేరే ఏరియాకు పోయినప్పుడు కానీ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చేస్తుంది దాన్ని. దాదాపు ఒక ఏ ఏరియా పోయినా కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర డిస్టెన్స్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్ జిహెచ్ఎంసీ వాళ్ళు మెయింటైన్ చేయాలి దాన్ని. సో అట్లాంటి జిహెచ్ఎంసీ మెయింటైన్ చేయకుండా దాదాపు ఇప్పటి వరకు దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు 2000 లెక్కల ప్రకారము చూసుకుంటే మనము ఒకసారి ఎంత ఖర్చు చేస్తుందంటే 2025-26 బడ్జెట్ చూసుకుంటేనే ఒక ఇయర్ బడ్జెట్ చూసుకుంటేనే మనము 37 crore బడ్జెట్ దీనికి పెట్టడం జరిగింది. ఈ ఒక టాయిలెట్స్ మీదనే ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి. ఇక మెయింటెనెన్స్ సంబంధించి చూసుకుంటే 2021 నుంచి 22 crore నుంచి 25 crore దీని మెయింటెనెన్స్కు పెట్టడం జరిగింది 2021 నుంచి. అంటే ఏ విధంగా ఖర్చు చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక టోటల్ ఎక్స్పెండిచర్ పాస్ట్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే మనం ఒకసారి 2021 కావచ్చు 2014 నుంచి 2023 వరకు ఇప్పుడు జిహెచ్ఎంసీ చూసుకుంటే మొత్తము పబ్లిక్ టాయిలెట్ మీద ఖర్చు చేసింది ఎంత అంటే 56.56 crores దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది బడ్జెట్ పెట్టి. సో ఈ జిహెచ్ఎంసీ మరి ఒకసారి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టాయిలెట్ పోద్దామంటే అక్కడ చూడడానికే గలీజ్గా ఉంటుంది. అక్కడ నుంచి మనము వేరే చోటుకు పోయి ఎక్కడ కాంప్లెక్స్లోనో లేదంటే హాస్పిటల్లోనో వెళ్ళి మనము టాయిలెట్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి మనం రోడ్లో ఏ ఏరియా చూసుకున్నా కూడా రోడ్ల మీద గలీజ్గా అక్కడనే టాయిలెట్ పోవడము, పబ్లిక్ చూస్తున్నారని లేదు, ఇబ్బంది పడుతున్నారని లేదు. లేడీస్కి మరి ఎట్లా వెళ్తారు, పిల్లలు ఉంటారు మన షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటి పిల్లలు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి మనం చూడవచ్చు ప్రజెంట్ మనము హైదరాబాద్ నగరంలోని పేరొందిన ఇందిరా పార్కు ఏదైతే చెప్పుకుంటామో పక్కనే ఇందిరా పార్క్ ఉంటుంది, పక్కనే స్టేడియం ఉంటుంది, ఎన్టీఆర్ స్టేడియం. చాలామంది కూడా ఈవినింగ్ అవుతానే ఫ్యామిలీస్ తోటి పిల్లలతో కావచ్చు పార్క్ వస్తూ ఉంటారు తీసుకొని. సో టూరిస్ట్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వేరే జిల్లాలు కావచ్చు వేరే కంట్రీ వాళ్ళు కూడా చూడడానికి కూడా వస్తూ ఉంటారు. నియర్ ట్యాంక్ బండ్ ఉంటుంది. హైదరాబాద్ నగరాన్ని ఎంతో పేరొందిన ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే సెక్రటేరియట్ కూడా ఉందో తెలంగాణకు తలమానికంగా చెప్పుకునే మన సెక్రటేరియట్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో అంత పెద్ద నగరంలో కనీసం టాయిలెట్స్ కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. మనం ఒకసారి చూడొచ్చు సిచ్యువేషన్ ఎట్లా ఉందో. కనీసం ఈ గ్రౌండ్లో ఎప్పటికీ 1 monthలో ఒకసారైనా ఏదో ఒక ప్రోగ్రాము ఇక్కడ ఉంటూనే ఉంటుంది. దాదాపు ప్రైవేట్ వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు ఇక్కడ ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రాంలో వేలాది మంది ఈ గ్రౌండ్లో వస్తే ప్రోగ్రాం పెడితే కొన్ని వేలాది మంది వస్తూ ఉంటారు. కానీ గ్రౌండ్లో ఇట్లా గ్రౌండ్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ ఈ మీటింగ్కి వచ్చినప్పుడు టాయిలెట్ పోద్దామంటే కూడా ఒక్క టాయిలెట్ కూడా సరిగా ఉండదు. చూడొచ్చు మనం ఎట్లా ఉన్నదో పరిస్థితి. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. దీంట్లో ఉన్న చెత్త కావచ్చు, దీనిలో ఉన్న గ్రౌండ్లో ఉన్న చెత్త కావచ్చు, మీటింగ్ జరిగినప్పుడు కావచ్చు ఈ మున్సిపాలిటీ వాళ్ళు మీటింగ్ జరిగినప్పుడే వచ్చి వాళ్ళతో డబ్బులు ఇచ్చి మరీ క్లీన్ చేయించుకుంటారు మున్సిపల్ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత. దాని తర్వాత మాత్రము దీని ఎట్లాంటి మెయింటెనెన్స్ ఉండదన్నమాట. సో చూడొచ్చు మనం ఒకసారి దీంట్లో ఎన్నో సంవత్సరాలు అవుతుంది చెత్త కూరుకొని పోయి. మనము టాయిలెట్ పోద్దామన్నా కూడా ఎవరైనా వచ్చారు అనుకో వీళ్ళకు కనీసం వీళ్ళు ఈయననే పోసిపోతారు కదా తప్పించి దీన్ని పట్టించుకునే నాదులు లేదనమాట. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం చెత్తలో నిండిపోయి ఉన్నదన్నమాట. మొత్తం సీసాలు కానీ చెత్త కానీ రాళ్ళు కానీ రప్పలు కానీ. సో ఇట్లా చెత్త మొత్తము ఎవరు పబ్లిక్ ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ కూడా నడుస్తూ ఉన్నది. మనం చూసుకోవచ్చు కొన్ని వందల మంది ఈ 10 రోజులలో 10 లక్షల మంది దీన్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వస్తే మరి గ్రౌండ్లో టాయిలెట్ ఎక్కడ పోయాలి, చిన్నపిల్లలు టాయిలెట్ ఎక్కడ పోయాలి. కనీసం వీళ్ళు ప్రైవేటు సంస్థ వాళ్ళు నడుపుకున్న అసోసియేషన్ వాళ్ళు మాత్రము ఇక్కడ ప్రైవేట్ టాబ్లెట్స్ మొబైల్ టాయిలెట్స్ మాత్రం పెట్టుకుంటూ ఉంటారు. అది టెంపరీగా యూజ్ అయితే తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చిన ఆడుకునే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ వచ్చినప్పుడు కార్లు పార్కింగ్ చేసి తిరిగినప్పుడు కానీ చుట్టుపక్కల 4 దిక్కుల 4 టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఆ లాస్ట్కి ఒకటి, ఎంట్రన్స్ దగ్గర ఒకటి, ఇటు అవుట్ ఇళ్ళ దగ్గర ఒకటి, ఇట్లా 4 టాయిలెట్స్ ఉంటే 4 టాయిలెట్స్ కూడా పనిచేయట్లేదు అనమాట. సో
సో ఇక్కడ చూడొచ్చు చాలామంది పిల్లలు కూడా వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. సో ఇట్లా దాదాపు టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో 4 టాయిలెట్స్ కూడా పనిచేయట్లేదు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ మళ్ళీ ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు దీన్ని అభివృద్ధి చేస్తాము, గ్లోబల్ సిటీ చేస్తాము, ఇంటర్నేషనల్ సిటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు. గ్లోబల్ సిటీ కాదు, ఇంటర్నేషనల్ సిటీ కాదు, ఫస్ట్ ఉన్న సిటీని క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి మినిమం మెయింటెనెన్స్ లేకుండా చేస్తే బాగుంటుంది, ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొస్తే బాగుంటుంది. ఇట్లాంటి సమస్యలు కూడా నేను చూపిస్తాను. ఇంకా వేరే చోట ఎంట్రన్స్ దగ్గర ఎట్లా ఏ విధంగా ఉంటుందో చాలామంది పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు. ఆడ ఏది ఎన్టీఆర్ స్టేడియం ఎంట్రన్స్ దగ్గరనే ఇక్కడ ఎట్లా ఉన్నదో అక్కడ కూడా అట్లే ఉండే పరిస్థితి. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. మనది ఇక్కడ లోకల్ కాదు మనది. మీరు తిరుగుతారు కదా, నార్మల్గా జనరల్గా తిరుగుతారు కదా, టాయిలెట్స్ ఉన్నప్పుడు నీట్గా ఉన్నాయా, మెయింటెనెన్స్ ఉందా? మెయింటెనెన్స్ అంటే ఏమిటో ఇట్లా ఇబ్బంది కదా. ఇప్పుడు తిరుగుతూ ఉంటారు మీరు సిటీలో ఎక్కడో చోట, మీకు అనిపించినప్పుడు అలా నీట్గా ఉన్నాయా? లేవు కదా. ఏమనిపిస్తుంది మీకు అప్పుడు టాయిలెట్ పోదామని? కనీసం ఇప్పుడు బయటకు పోయినప్పుడు అన్ని చోట్ల సౌకర్యంగా ఉండదు, ఉన్న చోట పోవాలనిపిస్తుంది. పోయిన కాడ నీట్నెస్ ఏమి ఉండదు, ఇంత గలీజ్గానే ఉంటుంది, మొత్తం చెత్త ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది అదే టైపే ఉంటుంది అంతా. మామూలుగా కొన్ని చోట్ల అది ఇట్లా కాకుండా బాక్స్లా ఉంటాయి కదా, అక్కడ కూడా ఏం పెద్ద క్లీన్గా నీట్నెస్ ఏమి ఉండదు. ఎక్కడి నుంచి వచ్చి ఏ పని మీద వచ్చారు మీరు ఇక్కడికి? ఇక్కడ వేరే ఫ్రెండ్ని కలవడానికి. ఇప్పుడు జనరల్గా మనం పోయినప్పుడు కూడా ఇప్పుడు సడన్గా మన పిల్లలతో వస్తాము, ఫ్యామిలీతో వస్తాము, తీసుకెళ్లాలన్నా కూడా బయటికి తీసుకెళ్ళాము, ఏదైనా జంగల్ ఉన్న కాడికి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జెంట్స్ అంటే ఎక్కడికైనా వెళ్తారు, లేడీస్ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? లేడీస్కి కూడా ఇబ్బందే కదా. అట్లానే చిన్నపిల్లల కంటే మెయిన్ లేడీస్కి ఇబ్బంది కదా. జెంట్స్ అంటే ఎక్కడైనా వెళ్ళిపోతారు, మరి లేడీస్కి చాలా కష్టం కదా. సో ట్యాక్సీలు కూడా టైంకి కట్టకపోతే సీజ్ చేస్తూ ఉంటారు. ఇంటి పన్ను కానీ నల్ల పన్ను కానీ వీళ్ళంతా కలెక్ట్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ అన్నీ కలెక్ట్ చేసినా మనకి ఏం లాభం చెప్పండి? ఇట్లుంది జిహెచ్ఎంసీ. సో కనీసం మెయింటెనెన్స్ లేదు, కావాలి సౌకర్యం లేడీస్కి. ముందు మీరు లేడీస్కి కల్పించాలి, ఎందుకంటే ఏ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు కదా. బయట కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో కూడా మనకు తెలియదు కదా. అట్లానే పబ్లిక్ టాయిలెట్స్ నీట్గా ఉంటే చాలా అని చూస్తున్నాం. సో ఇది చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు జనరల్గా మనం ఫేస్ చేసే సమస్య అన్నట్టు ఇది. మనం ఏడికి వెళ్ళినా కూడా కిలోమీటర్ 2 కిలోమీటర్ ప్రయాణం చేసినప్పుడు కూడా జెండలు ఉన్నప్పుడు కూడా మనకి టాయిలెట్ రావడం జరుగుతుంది, పిల్లలు కూడా టాయిలెట్ పోస్తూ ఉంటారు. కానీ ఎక్కడ రోడ్డు మీద మనం ఆపలేని పరిస్థితి. సో ఇట్లాంటి కొన్ని కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర రేంజ్లో మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ కూడా అవి కూడా పని రాకుండా పోతున్నాయి. ఆటోమేటిక్ కూడా పెట్టారు, అవి కూడా పనిచేయని పరిస్థితి. నార్మల్ టాయిలెట్స్ అంటే అవి కూడా పనిచేయని పరిస్థితి. సో అట్లా వాటిలో చెత్త వేరుకుపోవడము, మొత్తము సీసాలు వేయడము, వాటర్ రాకపోవడం, ఇట్లాంటి అన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు. పక్క నుంచి వెళ్తే కూడా నోరు మూసుకొని వెళ్ళే పరిస్థితి, ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి కూడా ఉన్నది. సో ఒకసారి మనం వెళ్దాం అటు సైడు, వెళ్ళి స్టార్టింగ్ కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎప్పుడు కట్టించినాయి ఇవి మీకు తెలిసి? కేసీఆర్ వచ్చినప్పుడు కట్టించిన. ఓకే, కేసీఆరే కట్టించిన. తర్వాత ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? 6 ఏళ్ళు పడుతుంది. 6-7 సంవత్సరాలు కదా, 8 సంవత్సరాలు వేసుకోండి. అంతే ఉన్నాయా, నీట్నెస్ ఉన్నాయా? మరి ఇంకా చెప్పలేము. అవి ఇటు ఉన్నాయి, అటు ఉన్నారు, ఇల్లు ఉన్నారు, అల్లు ఉన్నారు, ఇద్దరి మధ్యలో మనం తీసుకుంటే లాభం లేదు. అంతే. ఇప్పుడు జనరల్గా తిరుగుతాం మనము, నీట్నెస్గా కనీసం పోవడానికన్నా ఉండాలి కదా మెయింటెనెన్స్ మినిమం. అంటే దగ్గర ఉంది కాబట్టి ఇంట్లోనే కూర్చుంటాం, ఆడ కూర్చుంటాం. బయటకు వెళితే ఇంకా రోడ్డు మీద ఏడన్నా ఉంటే పోతాము. రోడ్డు మీద 10 రూపాయలు ఇచ్చి పోవాలా? అది కాకుండా ఏడున్నాయి, ఏడలేవు. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏడంటే ఏడ పోతుంటే అప్పుడు సరిపోతుండే. నీటికంటే రోడ్ల మీద మొగళ్ళకి రోజు ట్యాంక్ తెచ్చి వస్తుండ్రు అప్పుడు ప్లేట్ఫారం మీద. ఇప్పుడు అవి లేవు, ఏడ చూసిన బండలు అవి తీసేసినారు, రోడ్లు వేసుకుంటున్నారు. ఎవరెంతలు కాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, ఎవరికని చెప్తాం మనం. సో అవసరం ఉన్నది అన్నట్టు కట్టాలి, ఎందుకంటే కడితేనే అది మెయింటెనెన్స్ జరుగుతుంది, లేదంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ. అవసరం ఉన్నదా లేదా? అవసరం ఉంది చాలా. ఇంత పబ్లిక్ వస్తుంది టాయిలెట్. మీరే నేను వీడియో చేస్తాను, మీరు వచ్చారు. జనరల్గా ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఒక టాయిలెట్ ఉంటే టాయిలెట్ కోసం అనిపిస్తుంది. ఇంత గలీజ్ ఉంటే ఎవరు రారు. ఇట్లా ఇంత పబ్లిక్ ఉంది, టాయిలెట్ లేకపోతే మెయింటెనెన్స్ లేకపోతే ఏం లాభం చెప్పండి. జనరల్గా ఇక్కడే ప్రయాణం చేస్తారు మీరు సిటీలో? నేను గండిపేట నుంచి సికింద్రాబాద్ ప్రయాణం చేస్తాను. వస్తారు, టాయిలెట్ ఎప్పుడో ఒకసారి రావాల్సిందే, పోతాం మనం జనరల్గా. పోతాం. ఎప్పుడైనా చూసారా మీరు మంచిగా ఉన్నాయా? ఎప్పుడు చూడలే, ఎప్పుడు ఎట్లా గలీజే ఉంటాయి వచ్చినప్పుడు రోడ్ల మీద కూడా. పబ్లిక్ టాయిలెట్ కూడా అవి మొత్తం గలీజే ఉంటాయి, క్లీన్నెస్సే ఉండేది. ఎప్పుడు ప్రైవేట్ టాయిలెట్స్ పోయినా కూడా ఎంత తీసుకుంటారు? రేపు 10 రూపీస్ తీసుకుంటారు ఓన్లీ ఫర్ టాయిలెట్. టాయిలెట్ వాష్రూమ్ పోతే మళ్ళీ 20 రూపీస్.
మళ్ళీ మనము ట్యాక్స్ జిహెచ్ఎంసీ కట్టాల్సిందే, ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది, ఏముండదు, క్లీనింగ్ ఉండదు, ఏముండదు. ప్రజలు తీసుకొని వేయిస్తాడు. మొబైల్ టాయిలెట్స్ అయినా చూసారా, అక్కడక్కడ టెంపరీగా ఏది ఆటోమేటిక్ పెడతారు, అవన్నీ ఉన్నాయా? అవి కూడా లేవు, ఉన్నా కూడా ఇరిగిపోయినాయి ఉన్నాయి అన్ని గట్టిగా. ఎక్కడికన్నా పోతే ప్రోగ్రామ్కు, ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు పెట్టే టాయిలెట్స్ కాకుండా బయట ఫ్యామిలీతో వస్తాం, పిల్లలతో వస్తాము, టాయిలెట్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అవును, అవసరం ఉంది. ప్రజెంట్ అయితే ఈడ ఒక్కటి కూడా లేదు, ప్రజెంట్ టాయిలెట్స్ లేదు, మంచిగా వాటర్ది ఇది లేదు, వాటర్ తాగడానికి కూడా లేదు. అంటే ప్లేస్ ఉంది కానీ అవి అవైలబుల్ లేవు, వాస్తవం అది. అదే మీరు తిరుగుతూ ఉంటారా జనరల్? ఎక్కడ తిరుగుతారు? ఇక్కడనే తిరుగుతాం, ఈ హిమాయత్ నగర్ ఏరియాలోనే ఉంటాను నేను. హిమాయత్ నగర్ ఏరియాలో ఉంటారు. హిమాయత్ నగర్ ఇక్కడ ఈ ప్లేస్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు ప్రజెంట్, ఇప్పుడు వేరే చోట పోతా ఉంటారు, మీరు టాయిలెట్ వస్తుంది, ఎక్కడన్నా పోతే మంచిగా ఉన్నదా? పోవటానికి వేరే జాగాలు అయితే కంఫర్టబుల్ ఉంటుంది, కానీ ప్రజెంట్ ఇక్కడ లేదు, ఇంద్ర పార్కులో లేదు అసలు. ఇప్పుడు హిమాయత్ నగర్ నుంచి మనం రోడ్ల మీద పోతా ఉంటాం, మెయిన్ రోడ్ మీద కూడా, వేరే చోట్ల కూడా అట్లే ఉన్నాయి పరిస్థితి. అవును, వేరే చోట్ల కూడా అట్లనే ఉన్నాయి. అది దాన్ని ఏమంటారు, ప్రజా టాయిలెట్ ఉంటుంది కదా, ప్రజా టాయిలెట్, అవి లేవు, కంఫర్టబుల్ లేవు, అందుబాటులో లేవు, కరెక్ట్ లేవు, వాస్తవమే అది. సో ఫస్ట్ చేయాల్సినది ఇది, దీన్ని మెయిన్. అవునవును, మెయింటెనెన్స్. అవునవును, టాయిలెట్స్ కంపల్సరీ ఉండాలా, సిటీలో కంపల్సరీ ఉండాలా, ఎక్కడికి పోవడానికి లేదు, అసలు ప్లేస్ ఏ ఉండదు, అసలు వాస్తవంగా అయితే 100% ఇది టాయిలెట్ కంపల్సరీ ఉండాలా. ఇప్పుడు రోడ్ల మీద పోస్తా ఉంటారు, మనకు చూడడానికి ఇబ్బంది ఉంటుంది. అవునవును, మరి ఇప్పుడు జెంట్స్ అంటే పోగలుగుతారు అనుకో, ఎగ్జాంపుల్ లేడీస్ పోవాలంటే ఏడా పోతాం, పోలేరు కదా, జెంట్స్ అంటే మనం పోతాం. అవును, ఎక్కడో చోట పోతాం మనం, ఏదన్నా ఒక బండి చాటు చేసుకున్నా చేయగలుగుతాం, అండ్ వాళ్ళు చేయలేరు కదా, చాలా ఇబ్బంది ఉంటుంది, కంఫర్టబుల్ లేవు. అవును, సో ఇది అంటే వాళ్ళ ఆవేదన మనం చూడొచ్చు. మనం సగటు సామాన్యమైన మనిషి ప్రయాణం చేసేటప్పుడు ఎట్లయితే మనం ఫీల్ అవుతామో, టాయిలెట్ ఉంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళు కూడా అదే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వీడి కనీసం దీని మెయింటెనెన్స్, కనీసం అక్కడ వాటరు ట్యాప్ ఉండేటట్టుగా ఆటోమేషన్ అయినా దానిలో టాయిలెట్ వచ్చినప్పుడు నీళ్లు వెళ్ళిపోయేలాగా, లేదంటే దీని మెయింటెనెన్స్ కోసము ఒకళ్ళు ఉంచేవాళ్ళు అంతకుముందు, కానీ దాన్ని తీసేసిరు ఇప్పుడు మెయింటెనెన్స్ కోసము. కనీసము వీటన్నిటిని ప్రైవేటైజ్ చేసిరు, అడిగేవాళ్ళు లేరు, ఇట్లా వచ్చుతారు అట్లా పోతారు, అందరూ లైట్గా తీసుకుంటారు అన్నట్టు. ఏముంది, పెట్టితే ఏమవుతుంది, పెట్టకపోతే ఏమవుతుంది, పెడితే 4 డబ్బులు ఖర్చు అవుతాయి జిహెచ్ఎంసీలకు, పెట్టకపోతే వాళ్ళకి మిగులుతాయి, అట్లా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. జిహెచ్ఎంసీలు పెట్టాల్సిందే కంపల్సరీ, కానీ వాళ్ళు పెడతలేరు, డబ్బులు మిగిలాలి కదా వాళ్ళకు. అట్లా ఏమన్నా అంటే పెడుతున్నామని అంటే వాళ్ళు రిపోర్ట్ రాస్తారు, పంపిస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ ఇక్కడ కంఫర్టబుల్ ఉంటుంది, మెయింటెనెన్స్ లేదు. అట్లా అడిగే వాళ్ళు లేరు కదా, మీ అట్లాంటి వాళ్ళు ఉంటేనే కదా ఇక్కడ అడిగేది. అవును, సో ఇది చూపెట్టారు కదా ఇంతకుముందు నేను చూపెట్టినట్టు. అట్ లాస్ట్కి ఒకటి ఇక్కడ ఎంట్రన్స్, ఫస్ట్ ఇది ఎంట్రన్స్, ఎన్టీఆర్ స్టేడియంది ఎంట్రన్స్ అన్నట్టు ఇది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు బుక్ ఫేర్ జరుగుతూ ఉన్నది. 1 గంటల స్టార్ట్ అయితే నైటు 9-9:30 వరకు పబ్లిక్ వస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటాయి. కానీ ఓకే, ఈ బుక్ ఫేర్ వరకు ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఓకే, లోపల మొబైల్ టాయిలెట్స్ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు, అయిపోతుంది. కానీ జనరల్ పబ్లిక్ వచ్చినప్పుడు మాత్రము, మనం ఎక్కడైనా టాయిలెట్ పోయాలంటే మాత్రము, ఈ ప్రోగ్రామ్ లేనప్పుడు మాత్రం ఎవరికైనా వచ్చినప్పుడు, ఇంద్ర పార్క్ వచ్చినప్పుడు, గ్రౌండ్లోకి వచ్చినప్పుడు, ఫ్యామిలీతో వచ్చినప్పుడు, వివిధ రకాల ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా బయట వాళ్ళు పెట్టే టాయిలెట్స్ కాకుండా బయట మనము టాయిలెట్ వెళ్ళాలంటే కూడా ఎక్కడ ఉన్నాయని చూస్తాం, కానీ ఉన్నా కూడా ఎట్లున్నాయి చూడొచ్చు మన పరిస్థితి, ఎంత గలీజ్గా ఉన్నాయో చూడొచ్చు. దీన్ని ఉండాలంటే దాని దగ్గరికి పోకుండా ఉంటాం మనం. సో ఆ లోపల వెళ్ళే టాయిలెట్ కూడా మొత్తము ఆ వాష్రూమ్ మొత్తం నిండిపోయి ఉన్నది. సో దీంట్లోనే వాళ్ళు ఇక టాయిలెట్ పోయలేక వాళ్ళు ఇబ్బంది పడి కూడా దీనిలోనే పోయే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఏ విధంగా మొత్తం పేరుకపోయిందో, అసలు టాయిలెట్ లాగా కాదు కదా, అవసరమైతే ఈ టాయిలెట్ అనే పేరు బిల్డింగే ఏదైతే ఉన్నదో ఈ బిల్డింగే వేరేలాగా మారిపోతా అన్నట్టు, ఏది అంత చెత్త పేరుకపోయి. సో అట్లా ఈ గ్రౌండ్లో ఉన్న 4 టాయిలెట్స్ కూడా పరిస్థితి మొత్తం అట్లనే ఉన్నాయన్నమాట. ఏందే ఇప్పుడు ఇబ్బంది వస్తే టాయిలెట్ ఎట్లా పోసుడు? అదే చెప్తున్నా కదా, అక్కడ పోతురు బాత్రూమ్కు. ఎక్కడ పోతురు? అక్కడ పక్క చెట్ల కింద ముంగట ఇలా పోస్తే ఇబ్బంది, అట్లా చాలా ఇబ్బంది అవుతుంది వీటికి. ఎప్పటి నుంచి చేస్తారు మీరు? ఇక్కడ నుంచి చేస్తున్నాం, 10 రోజుల నుంచి చేస్తున్నాం. జనరల్గా ఇప్పుడు టాయిలెట్ వస్తే మనము పోవాలని చూస్తాం, ఫ్యామిలీ వచ్చినప్పుడు పిల్లలు కూడా పోతామని చూస్తాం. అవును, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏం లేవు, పరిస్థితులు బాగాలేవు. ఎప్పుడు క్లోజ్ అయ్యింటాయి దాదాపు ఇవి? మామూలుగా 1 year అవుతుంది. 1 year. అవి ఓపెన్ చేసి నుంచి అట్నే ఉన్నాయి సేఫ్. ఎప్పుడు పోవడం లేదు, పోయిన అందరూ బయటకు వస్తాం, మొత్తం మూత్రం పోస్తే ఏం చేస్తాం. ఇప్పుడు జనరల్గా వచ్చి అడుగుతారు టాయిలెట్స్ ఏడు ఉన్నాయి, మీరు ఏం చెప్తారు? ఇక అక్కడ గవర్నమెంట్ పోం, ప్రైవేట్లో పోమంటాం. ప్రైవేట్లో అడిగి పోతే 10 రూపాయలు కంపల్సరీ, 10 రూపాయలు 15 రూపాయలు కంపల్సరీ ఇవ్వాల్సింది.
సో ఇది పరిస్థితి ఇట్లా ఉందన్న పరిస్థితి ఉంది. సో ఇది చూసారు కదా, పబ్లిక్ కూడా అంటే వాళ్ళ రెగ్యులర్గా ఎదుర్కొనే పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళు టాయిలెట్ ఏడబోయేలా కూడా అడిగి మరీ పోతారు అన్నట్టు. అంటే ఈ టాయిలెట్స్ ఉన్నా కూడా అడుగుతారు అన్నట్టు. ఇక ఇక్కడ కూడా అంకుల్ వచ్చింది ఇప్పుడు టాయిలెట్ పోయడానికి. ఇక మాట్లాడదాం, ఎట్లున్నాయి టాయిలెట్స్, ఎట్లున్నాయి? అంత ఏం గలీజు ఉన్నాయి, అందులో పోవాలంటేనే భయం అవుతుంది. అంత మొత్తం అందులో పోవాలంటే మళ్ళీ మరీ వచ్చేస్తుంది. చూడడానికి కూడా పోవద్దు అవుతుంది దగ్గరికి. అసలు అందులో పోవడానికే మా వాసన, గబ్బు వాసన వస్తుంది. ఇప్పుడు ఎక్కడో తిరుగుతారు మామూలుగా మీరు? నేను ఇప్పుడు గ్రంథాలయ సంస్థ లైబ్రరీ నుంచి వచ్చినాను, రంగారెడ్డి జిల్లా. అంటే ఇంట్లో పుస్తక ప్రదర్శన ఉన్నది. ఇంత పెద్ద బుక్ ఫేర్ జరిగినప్పుడు మేధావులు వస్తారు, ఆఫీసర్లు వస్తారు, గెస్టెడ్ ఆఫీసర్లు కూడా వస్తారు, ఇక్కడ జనరల్ పబ్లిక్ కూడా వస్తారు. ఇప్పుడు ఈ బుక్ ఫేర్ జరిగితే సరే మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి, వాళ్ళు తీసేస్తారు, అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ టాయిలెట్ పోయాలి, ఇటు ఉన్నాయని మనం చూస్తాం మామూలుగా. అంతే సార్. ఇక్కడ ఎక్కడ లేనే లేదు. దగ్గర పోవాలంటే బయట పోవాలంటే కష్టం. ఇప్పుడు ఇక్కడ బయటకు పోవాలంటే ఎక్కడో పోయి మళ్ళీ పోవాలి. ఇబ్బంది. ఇంతమంది వచ్చినాక ఇబ్బంది కదా సార్ మనకి. అందరికీ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఒక్కొక్కరు వాళ్ళ ఆవేదన అన్నట్టు. అంటే మనం రెగ్యులర్గా ఎదుర్కొంటాము, 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్స్ పోతే బండి మీద ఉన్నప్పుడు కూడా మనకు టాయిలెట్ వస్తే అరే టాయిలెట్ ఏడున్నాయిరా అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉంటాం, అరే టాయిలెట్ ఉంటే బాగుండు అని చెప్పేసి. సో అట్లా ఈ జిహెచ్ఎంసీ కూడా నిర్లక్ష్యం, ఎంత నిర్లక్ష్యం అంటే దీని మీద ఒక టాయిలెట్ మీద 5 నుంచి 6 లక్షలు దీనికి ఖర్చు చేస్తూ ఉంటారు. మొబైల్ టాయిలెట్స్ కూడా 4 to 5 lakhs ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా స్పెషల్గా గవర్నమెంట్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా 4 to 5 lakhs, ఓవరాల్గా ఒక 30 crores కూడా దీనికి స్పెండ్ చేయడం జరిగింది, ఏది మొబైల్ టాయిలెట్స్ కూడా. సో అట్లా దీని నిర్లక్ష్యం ఏ రేంజ్లో ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇట్లాంటి చాలా సిచ్యువేషన్లు సిటీలో చాలా చోట్ల కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా కూడా మనం వీడియోలు చేస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి ఆదాబ్ హైదరాబాద్.